అలాగే దేవుని కుమారులు అంటే ఎవరు, అసలు ఇప్పుడున్న స్థితిలో ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరు దేవుని కుమారులు అనేది విజయన్న గారు చెప్పారు. అలాగే ప్రార్థన చేసి ఇంతవరకు మాట్లాడారు. బైబిల్ అండ్ బైబిల్ అంటే బైబిల్లోనే ప్రశ్న వస్తుంది, బైబిల్లోనే సమాధానం అనేది బైబిల్లోనే వస్తుంది. నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అతను రమేష్ గారు చెప్పే వివరణ చక్కగా బైబిల్లో ఎంత ఉందా, ఆల్రెడీ 2-3 సార్లు చదివినప్పటికైనా అవన్నీ దాటుకుంటూ వెళ్ళిపోతాం. ఆయన అంటూ ఉంటారు, ఒక వాక్యాన్ని తీసుకున్నప్పుడు అది ఏ వాక్యము, ఎక్కడి నుంచి వచ్చింది, దాని సమయం ఏమిటి, సందర్భం ఏమిటి, ఎవరి గురించి చెప్పారేమిటి, అవన్నీ కూడా చర్చించుకున్నప్పుడు ధ్యానించుకునేటప్పుడు దాని లోతుల్లోకి అనేది మేము వెళ్ళగలిగాం. మామూలుగా అయితే దాటుకుంటూ వెళ్ళిపోవటం. యెహోవా గ్రంథం అని, అలాగే పరిశుద్ధ గ్రంథం అని, అలాగే దేవదూతుల గ్రంథం అని ఇన్ని పేర్లు బైబిల్లో ఉన్నాయని మాకు తెలియదు. బైబిల్ అంటే మామూలుగా అది ఇంగ్లీష్ వర్డ్, దానికి చెప్పారు ఆయన గ్రీక్ పదం బిబిలాస్ బిబ్లికల్ పదం నుంచి వచ్చిందని చెప్పారు. అది కూడా చాలా మంది పాస్టర్లకు తెలియదు. ఏమంటారంటే బైబిల్ అంటే ఏంటో నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే మనం చెప్పలేడు. అది ఏ పదం నుంచి వచ్చింది, అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆయన వివరించారు. రెండోది పరిశుద్ధ గ్రంథం అని అలాగే వస్తుంది, బ్యాక్ సైడ్ లైటింగ్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. మీరు వచ్చి దాన్ని బట్టి నాకు జరిపించుకుందాం. ఇంకొత్త వారు జాయిన్ అవుతూ ఉంటారు. చాలా ఫోన్లు వచ్చాయి, అందులో కొంతమంది అన్నమాట డైలీ కుదురుతుంది, వర్క్కి వెళ్తాము, మాకు నైట్ అయితే బెటర్ మాకు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొత్త వరకు జాయిన్ అవుతుంటారు. ఓకేనండి. ఇంకా కొన్ని కాలేజీ విధి విధానాలు కూడా మీకు అప్పుడు చెప్తాను. ఇప్పుడు దాచి చెప్పింది ఒక ఎత్తు, అప్పటి నుంచి మరొక ఎత్తు ఈ బుధవారమే. ఓకేనండి. దయచేసి మానేద్దాం ప్రయత్నించకుండా ఒక్కసారి రండి, సబ్జెక్ట్ వినండి, ఒకసారి విని మీకు ఇంట్రెస్ట్గా ఉంటేనే అప్పుడు కంటిన్యూ అవ్వండి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరు కూడా భోజనం సిద్ధపరిచాం.